నేను ఒక కథ చెప్పాలా. ఉమ్మి డుమ్మి ఉండిరంట. ఒకరోజు మస్తు ఆకలి వేసిందంట వాళ్ళిద్దరికి. షాప్ పోయిరంట ఇద్దరు. షాప్ పోయి అన్ని తెచ్చుకొని ఇంటికి పోతున్నంట. ఆ పెద్ద టైగర్ వచ్చిందంట. టైగర్ వస్తే ఉమ్మి డుమ్మి మిమ్మల్ని ఇద్దరిని తినేసా అని చెప్పినట్ట. ఆగు ఆగు సింహం, నువ్వు మమ్మల్ని తినొద్దు, అవన్నీ తెచ్చుకుంటాం కదా, అవన్నీ స్వీట్లు లడ్డూలు బిర్యానీలు అన్నీ చేసుకొని తింటాం, దొడ్డుగా అవుతాం, పొద్దుగాల లేచి నీ దగ్గరకు వస్తాం, తిందుగానే ఉన్నారంట. అన్నీ తిని దొడ్డుగా తిని పండుకుందంట. పొద్దున్నే లేచిందంట. పొద్దున్నే లేచి చెల్లి ఆకలేదు పెట్టావా అని చెప్పిందంట. అన్న చెల్లి చెప్పిందంట, పెట్టిందంట. ఆమె చేసుకొని తిన్నారంట వాళ్ళిద్దరు. తిన్నాక సింహం వచ్చిందంట. సింహం వచ్చింది మెల్లిగా. సింహం చూడకపోతే మనము మన తాన ఎడని దాక్కుందామా అంటే, మన తాన గుమ్మడికాయల చెట్టు ఉన్నాయి కదక్క, అక్కడ దాక్కుందాం పా అని సింహం చూడకముందే మెల్లిగా కాలు ఒకటి పెట్టి గుమ్మడికాయల దగ్గర దాక్కుందంట. దాక్కుంటే సింహం వచ్చినట్ట. సింహం వస్తే ఉమ్మి డుమ్మి దగ్గరుండు, మీకోసం నేను ఎదురు చూస్తున్నా అని అంట. అక్క నాకు బొమ్మ వస్తుంది, అక్క నాకు బొమ్మ వస్తుంది, అక్క నాకు బొమ్మ వస్తుంది అని మన మాట విని టైగర్ విని మమ్మల్ని మింగేస్తుంది అని చెప్పినట్టు. అక్క నాకు బొమ్మ వస్తుంది, అక్క నాకు బొమ్మ వస్తుంది, అక్క నాకు బొమ్మ వస్తుంది ఏమన్నా చేసుకోపోయి బుర్రమని ఒక బొమ్మ ఇస్తుంది, బుర్రమని ఇంకో బొమ్మ ఇస్తుందంట. మింగినంట కుప్పు మరి టైగర్.